ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యాన్ని చదివి అలాగే దీని యొక్క వివరణ కొద్దిగా మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 18వ వచనంలో, ఆ దినములలో నా దాసుల మీద దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఇది పేతురు గారు దేవుని అన్న మాటల గురించి చెప్తున్నాడు అనమాట. ఆ దినములంటే అవి పెంతుకోస్తు దినాలు, ఆఖరిగా క్రైస్తవ్యం మొదలవుతున్న రోజుల్లో పేతురు గారు ఈ మాటలు చెప్పారంట. ఈ మాటకి పాత నిబంధన గ్రంథం ఏవేలు 2వ అధ్యాయం అలాగే 28, 29 వచనాల్లో కూడా ఇలా ఉంది. ఆ దినములలో నా దాసుల మీద దాసురాండ్ర మీద నా కుమారుల మీద కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరించెదను, వారు ప్రవచించెదరు. అలాగే యువకులు కలలు కందురు, ముసలి వాళ్ళు దర్శనములు కలిగి ఉందురని ఒక వాక్యం ఉంది ఏవేలు గ్రంథంలో. దీని యొక్క వివరణ ఏంటంటే, దేవునికి ఒక పురుషుడని లేదంటే స్త్రీ అని భేదం లేదంట. ఎవరైతే దేవుని యందు విశ్వాసం నమ్మకము దేవునికి వారి జీవితాన్ని అంకితం ఇవ్వాలనుకుంటారో వారిపైన అంట దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందంట. అంటే కొన్ని రోజుల క్రితం కొంతకాలం వరకు ఏంటంటే, ఒక వాక్యాన్ని చెప్పాలంటే వాక్యోపదేశకులు అయి ఉండాలంటే ఎక్కువ శాతం పురుషులే ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అటువంటి భేదం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని ఆత్మ చేత దేవుని నడిపింపు చేత దేవుని వాక్యాన్ని అందరికీ చెప్పగలుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, దేవుని కార్యాల్లో ముందుంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఏంటంటే పురుషులు అని కానీ ఆ స్త్రీలను కానీ భేదం లేదు. ఎవరైనా కానీ దేవుని యందు నమ్మకము విశ్వాసంతో వారి జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని లేదంటే దేవుని వాక్యాన్ని 10 మందికి తెలియజేయాలని ఎవరైతే ఒక ఉద్దేశంతో ఉంటారో వారిపై నా ఆత్మను కుమ్మరిస్తాను, వారంతా ప్రవచిస్తారు అని అంటున్నాడు. ప్రవచించడం అంటే దేవుని వాక్యాన్ని నలుగురికి తెలిసేలాగా, లేదంటే ఈ ప్రస్తుత సమాజానికి అర్థమయ్యేలాగా దేవుని గురించి, దేవుని ఆలోచనల గురించి, దేవుని వాక్యాన్ని గురించి అందరికీ తెలిసేలాగా చెప్పడం అనమాట. బాహాటంగా చెప్పాలి. ఏదైనా దేవుని వాక్యం మనం బైబిల్ చదివి బైబిల్లో ఏది ఉందో ఒకటి ఉంది. బైబిల్లో ఏంటంటే మంచి గురించి ఉంది, చెడు గురించి ఉంది, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నిటి గురించి వివరంగా ఉంది. కాబట్టి ఎవరైనా దేవుని గురించి చెప్పాలనుకున్నప్పుడు బైబిల్ని క్షుణ్ణంగా చదవాలి. మనసు పెట్టి క్షుణ్ణంగా చదివి తెలుసుకున్న తర్వాతే నలుగురికి చెప్పగలగాలి. దేవుడు అలా చెప్పాలనుకున్న వారికి, దేవుని సేవకి అంకితం అవ్వాలనుకున్న వారికి ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. అది ఎవరైనా కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. అప్పుడు దేవుని ఆత్మ రావడం ద్వారా ఏంటంటే వారికంట మంచి జ్ఞానం, మంచి ఏంటంటే చెప్పగలిగే శక్తి, వారు దేవుని వాక్యాన్ని చెప్పగలిగే వారు ఏంటంటే దేనికి భయపడరు, ఎటువంటి పరిస్థితికి భయపడరు. వారు చెప్పాలనుకున్నది దేవుని గురించి చాలా ధైర్యంగా చెప్తారు. అలాంటి ధైర్యాన్ని, శక్తిని, మంచి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడంట ఆయన ఆత్మ ద్వారా. అలాంటి ఆత్మ పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? చాలా విశ్వాసం ఉండాలి, అలాగే చాలా నమ్మకం ఉండాలి. ఎదుటివారి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎటువంటి వారినైనా ప్రేమించే గుణం ఉండాలి. ఓన్లీ మంచివారితోనే స్నేహంగా మంచివారితోనే ఉండాలి, మంచివారికి నా దేవుని వాక్యాన్ని ప్రచారించాలి చేయాలి. లేదంటే దేవుని ప్రజలు కొద్దిగా ఎక్కడ ఉన్నారో అక్కడే కాదు, అందరికీ తెలియచెప్పాలి. మనం దేవుని వాక్యం చెప్తున్నామంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని ఎవరైతే ముందుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తారో వారిపై దేవుని ఆత్మ ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా కుమ్మరింప చేస్తాడు. ఆయన ఆత్మ మనపై కుమ్మరించినప్పుడు ఇప్పుడు ఒక అపోస్తల కార్యాల్లో ఉంటుంది. ఏంటంటే కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు పేతురు గారు ఆయన గృహంలో కోడిక పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారంతా అన్యులైతే ఆయన ప్రార్థిస్తుండగా అన్యులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడిందంట. కుమ్మరించబడి వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించు గణపరుస్తుంటే అది చూసి పేతురు గారితో ఉన్నవారు ఎంతో ఆశ్చర్యపోయారంట.
దేవునితో అభిషేకించబడిన మా పైనే దేవుని ఆత్మ వస్తుంది, మేమే ఇట్లా చెప్పగలుగుతాం అనుకున్నాం. కానీ దేవుని ఆత్మ అన్యుల మీద కూడా వస్తుంది అని మేము ఊహించలేదని అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. దేవునికి ఎటువంటి భేదం లేదు, భేదాభిప్రాయాలు లేవు. అన్యులైనా కానీ దేవుని బిడ్డలైనా కానీ ఎవరైనా కానీ ఆయన యందు విశ్వాసంతో నమ్మకంతో ఆయనకి మన జీవితాన్ని అర్పించగలిగే మనస్తత్వం కలిగి ఎవరైతే ఉంటారో అటువంటి వారందరిపైన ఆయన ఆత్మ కుమ్మరించబడుతుంది. అప్పుడే మనకి దేవుని యొక్క శక్తి, బలం, మంచి జ్ఞానంతో కూడిన వాక్యాన్ని మనం ఇతరులకు చెప్పగలుగుతాం. అలాంటి విశ్వాసం, నమ్మకం మీరందరూ కలిగి ఉండాలని ఈ అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం. దేవుని రాకడికి సమీపించి ఉన్నాం కాబట్టి మనం అలాంటి పరిశుద్ధ ఆత్మను మనం పొందుకోవాలి. కాబట్టి మనం అంతే విశ్వాసంగా, నమ్మకంగా దేవుని కృప కోసం మనం ఎదురు చూడాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని అందున్న విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు, దేవునిపై ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. అదే చెప్తున్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసంతో నమ్మకంతో ఉంటారో వారిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు మనం ఇంకొకరికి దేవుని గురించి గొప్పగా చెప్పగలుగుతాం, అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాం. అలాంటి విశ్వాసం, నమ్మకం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కోరుకుంటూ, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే, ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. అలాగే మీకు విలువైన కామెంట్లని నాకు తెలియజేయండి, ఒక లైక్ చేయండి. ఆమేన్.